గతంలో ఎన్నడూ లేని విధంగా ఆంధ్రప్రదేశ్లో పోలింగ్ రోజు నుంచి అల్లర్లు హింసాత్మక ఘటనలు జరిగాయి. దేశంలో మరెక్కడా ఈ స్థాయిలో అల్లర్లు జరగలేదు. ఈసీ అధికారులు కూడా ఇదే విషయాన్ని స్పష్టం చేశారు. నాయకుల గెలుపు కోసం కార్యకర్తలు కొట్లాటకి దిగారు. ఓ పార్టీ కార్యకర్తలు దెబ్బతింటే మరో పార్టీ కార్యకర్తలు కేసులు ఎదుర్కొంటున్నారు. కాళ్ళు చేతులు విరిగిన కార్యకర్తలు పదుల సంఖ్యలో కనిపిస్తున్నారు. చావు అంచుల వరకు వెళ్లిన వారు కూడా లేకపోలేదు. దాడుల తర్వాత కేసులకు భయపడి వందల మంది భార్య పిల్లలను వదిలి పరారయ్యారు. ఇప్పటికే పట్టుబడిన వారు పోలీస్ స్టేషన్ చుట్టూ తిరుగుతున్నారు. 3 జిల్లాల్లో జరిగిన అల్లర్లలో ఏకంగా 1370 మందికి పైగా కేసులు నమోదయ్యాయి. పరారైన వారి కోసం పోలీసులు జల్లెడ పడుతున్నారు. ఇంత విధ్వంసం జరిగినా నాయకులకు చీమ కూడా కుట్టినట్టు లేదు. పార్టీల అధినేతలు విదేశాల్లో ఎంజాయ్ చేస్తున్నారు. ఒకరు లండన్ వెళ్తే మరొకరు అమెరికా వెళ్ళారు. ఇంకొకరు హైదరాబాద్లో సేద తీరుతున్నారు. అధినేతల సంగతి అటుంచితే నియోజకవర్గాల్లో పోటీ చేసిన అభ్యర్థులు కూడా కార్యకర్తలకు అందుబాటులో లేరు. అభిమాన నాయకుడి కోసం చచ్చేలా దెబ్బలు తినడానికైనా కేసులు ఎదుర్కొని జైలుకు వెళ్ళడానికైనా కార్యకర్తలు సిద్ధమవుతున్నారు. అందుబాటులో లేని నాయకుల కోసం పక్కింట్లో ఉన్న ఇతర పార్టీ కార్యకర్తలతో కొట్లాడుతున్నారు. కానీ కార్యకర్తల కష్టాల్లో ఉంటే అధినేతలు విహారయాత్రలకు పోతున్నారు. ఇక పార్టీల అధినేతల విహారయాత్రలు, అదేవిధంగా స్థానికంగా ఉండే కార్యకర్తలు నాయకుల తీరుకు సంబంధించి పూర్తిస్థాయి అనాలిసిస్ అందించేందుకు రిపోర్టర్ శివ లైవ్లో సిద్ధంగా ఉన్నారు. శివ, చెప్పండి. రైట్ నాగరాజు, మొత్తం మీద చూసుకుంటే దేశంలో ఎక్కడన్న రీతిలో ఆంధ్రప్రదేశ్లో విచిత్రమైన సంఘటనలకి నిలయంగా మారింది. ప్రస్తుతం ఆంధ్రప్రదేశ్లో జరుగుతున్న రాజకీయ పరిణామాలని మనం ఒకసారి కనుక పరిశీలిస్తే ప్రస్తుతం ఆంధ్రప్రదేశ్లో ఉమ్మడి 13 జిల్లాలకు సంబంధించి కూడా ఎన్నికల సందర్భంగా అనంతపురం జిల్లా, తిరుపతి, అలాగే గుంటూరు, ఈ జిల్లాలకు సంబంధించి అత్యధిక స్థాయిలో గొడవలు విధ్వంసాలు జరిగినాయి. అలాగే కొన్ని చోట్ల కడప, కర్నూలు, అలాగే నెల్లూరు, ప్రకాశంలో 1-2 గొడవలు మాత్రమే జరిగిన పరిస్థితి కనిపించింది. మిగిలిన జిల్లాలు దాదాపుగా ప్రశాంతంగానే జరిగినట్లు కూడా భావించాలి. ఇక ఇవి అన్నీ ఒక ఎత్తు అయితే, పల్నాడు జిల్లాకు సంబంధించి 4 నియోజకవర్గాలు, తిరుపతికి సంబంధించి 2 నియోజకవర్గాలు, అనంతపురానికి సంబంధించి 1 నియోజకవర్గం, ఈ 7 నియోజకవర్గాలకు సంబంధించి కూడా ఎక్కడా లేని రీతిలో ఒకరిపై ఒకరు దాడులు, ప్రతిదాడులు, చాలామంది కార్యకర్తలు చావు బతుకుల మధ్య ఉన్నారు. మరికొంతమంది కార్యకర్తలు వెన్నుపూసలు, కాళ్ళు చేతులు విరిగి మంచాన పడ్డ పరిస్థితి కనిపిస్తూ ఉంది. మరొక వైపు వందలాది మంది కార్యకర్తలు ప్రస్తుతం హాస్పిటల్లో చికిత్స పొందుతున్నారు. వీరిని కాపాడేవారు కనుచూపు మేరల్లో కూడా ఎవరూ కనిపించట్లేదు. ఎన్నికల్లో తమ రాజకీయ నాయకుడి గెలుపు కోసం వీరు చచ్చేలా ఎదురు పార్టీ నేతలతో తన్నులు తింటాం, హాస్పిటల్ పాలయ్యి ఇవాళ వారి కుటుంబం రోడ్డున పడే పరిస్థితి అయితే ఉత్పన్నమవుతుంది. మరొక వైపు ఎన్నికలు ముగిసిన తర్వాత ఒక్కొక్క రాజకీయ పార్టీకి సంబంధించిన జగన్ కానీ, చంద్రబాబు కానీ, పవన్ కళ్యాణ్ కానీ వీరు దాదాపుగా 4 నెలల కాలంగా నిర్విరామంగా రాష్ట్ర వ్యాప్తంగా విస్తృతమైన పర్యటనలు, రోడ్ షోలు, బహిరంగ సభలు, భారీ స్థాయిలో పాదయాత్ర, రకరకాల ప్రచారాలు విస్తృతంగా నిర్వహించారు. ఎన్నికలు ముగిసిన తర్వాత కార్యకర్తల పరిస్థితి ఏమిటి అని ఒక్కరంటే ఒక్క నాయకుడు కూడా ఈ ముగ్గురులో ఇప్పటివరకు ఒక ట్విట్టర్లో కానీ, లేకపోతే ఒక వీడియో కాన్ఫరెన్స్ కానీ, ఒక సెల్ కాన్ఫరెన్స్ కానీ పెట్టిన దాఖలాలు అయితే ప్రస్తుతానికి కనిపించట్లేదు. జగన్ లండన్ వెళ్ళిపోయిన పరిస్థితి కనిపించింది. ఆయన ఎన్నికలు ముగిసిన తర్వాత ఐపాక్ బృందంతో ప్రత్యేకంగా భేటీ అయితే అయ్యారు, కానీ దెబ్బలు తిన్న కార్యకర్తల్ని, నేతల్ని పరామర్శించడం కానీ, కనీసం ఫోన్లో మాట్లాడిన దాఖలాలు కూడా ఆయన లేవు. ఇక తెలుగుదేశం పార్టీ అధినేత చంద్రబాబు విషయానికి సంబంధించి కూడా తెలుగుదేశం పార్టీకి సంబంధించిన నేతలు చాలా చోట్ల గొడవలు పాలయ్యారు, చాలా చోట్ల ఇబ్బందులు పడ్డారు. 1-2 చోట్ల అయితే హాస్పిటల్కే పరిమితమైన సంఘటనలు ఉన్నాయి. అయితే జరుగుతున్న గొడవలకు సంబంధించి చంద్రబాబు మాత్రం ఒక అడుగు ముందుకేసి ఎన్నికల కమిషన్కి, రాష్ట్రపతికి, గవర్నర్కి, డీజీపీకి, ఈసీకి లేఖలైతే రాశారు. అలాగే ఆ జిల్లాల ఎస్పీలతో ఫోన్లో మాట్లాడారు. కానీ కార్యకర్తల పరిస్థితి ఏ విధంగా ఉంది, కార్యకర్తలకు సంబంధించి ఏ విధంగా ఉందన్నది పట్టించుకున్న పరిస్థితి అయితే గత వారం రోజులుగా కనుచూపు మేరలో కూడా కనిపించలేదు. ఇక జనసేన అధినేత పవన్ కళ్యాణ్ విషయానికి వస్తే ఆయన హైదరాబాద్లో ఉన్నారు. నాయకులు, కార్యకర్తలకు సంబంధించి నియోజకవర్గాల వారీగా సమీక్షలు, సమావేశాలు నిర్వహిస్తున్నారు. ఈ ఎన్నికల్లో గొడవలకు సంబంధించి జనసేన పోటీ చేస్తున్న ఏ నియోజకవర్గంలో కూడా అనుకున్న స్థాయిలో గొడవలు లేవు. ఆ పార్టీ కార్యకర్తలు కూడా
దెబ్బలు తిన దాఖలాలు చాలా తక్కువగా ఉన్నాయి. ఈ మూడు పార్టీల అగ్రనేతల పరిస్థితి ఇలా ఉంటే నియోజకవర్గంలో పోటీ చేస్తున్న నాయకుల పరిస్థితి చిత్ర విచిత్రంగా ఉంది. ఇక మన పల్నాడుని ఒక రకంగా తీసుకున్నట్లయితే మాచర్ల నియోజకవర్గానికి సంబంధించి చూసుకుంటే జోలకంటి బ్రహ్మారెడ్డి టీడీపీ ఇన్ఛార్జి ఆయన గుంటూరులోనే మకా మార్చి గుంటూరు కేంద్రంగానే కార్యకలాపాలు కొనసాగిస్తున్నారు. హాస్పిటల్లో ఉన్న వాళ్ళని పరామర్శించడం కానీ వారికి చేదోడు వాదోడుగా ఉండటం కానీ ఇటువంటి కార్యకలాపాలు కూడా ఇటువంటి చేసిన పరిస్థితి కూడా కనిపించలేదు. అలాగే వైఎస్ఆర్సీపీకి సంబంధించి ఎమ్మెల్యే పిన్నెల రామకృష్ణారెడ్డి ఆయన అజ్ఞాతంలోకి వెళ్ళాడు. హైదరాబాదు రహస్యంగా కూడా వెళ్ళిపోయిన పరిస్థితి కనిపిస్తోంది. అదే పార్లమెంట్ నుంచి పోటీ చేసిన నెల్లూరు సిటీ ఎమ్మెల్యే అనిల్ కుమార్ అయితే ఎన్నికలు ముగిసిన తెల్లారి ఒక చోట కనిపించాడు. ఆ తర్వాత కనీసం ఆయన ఆచూకీ కూడా లేని పరిస్థితి కనిపించింది. ఇక మరొక వైపు గురజాల నియోజకవర్గానికి సంబంధించి చూసుకుంటే కాసు మహేష్ రెడ్డి హైదరాబాద్లో ఉన్నారు. అలాగే టీడీపీ నేత తిరుపతి శ్రీనివాసరావు కూడా హైదరాబాద్లో ఉన్నారు. వీరికి సంబంధించి కార్యకర్తల్లో ఆ పార్టీ కార్యకర్తలపై వీళ్ళు కేసు పెట్టండి, వీళ్ళపై వాళ్ళ కేసులు పెట్టండి అని డైరెక్షన్లో సూచనలు చేసే పరిస్థితిలో వీరిద్దరు నేతలు బిజీగా ఉన్న పరిస్థితి ఇక్కడ కనిపిస్తూ ఉంది. ఇక సత్తెనపల్లికి సంబంధించి పెద్ద గొడవలు జరిగి మరొక వైపు నర్సరావుపేటకు సంబంధించి చూసుకుంటే అక్కడ చాలామంది గాయాలైన పరిస్థితి కనిపిస్తాం. దాదాపుగా అక్కడ 10 కేసులు కూడా నమోదైనాయి. ఈ 10 కేసుల విషయానికి సంబంధించి ఎమ్మెల్యే గోపిరెడ్డి శ్రీనివాసరెడ్డి ఆయన ప్రస్తుతం తిరుపతి, వైజాగ్, బెంగళూరు అటు యాత్రలో ఉన్నారు. స్థానిక టీడీపీ ఇన్ఛార్జి అరవింద్ బాబు మాత్రం నియోజకవర్గంలో హౌస్ అరెస్ట్ అయిన పరిస్థితి కనిపించింది. నేతలు ఎక్కడున్నా కానీ హౌస్ అరెస్ట్లో ఉన్నా ఇంకో చోటకి వెళ్ళినా కానీ కార్యకర్తలకి మనోధైర్యం కల్పించడం కానీ వారు దెబ్బతిన్నప్పుడు వారిని ఆర్థికంగా ఆదుకోవటం, ఏ హాస్పిటల్లో చికిత్స పొందుతున్నారో వారికి చేదోడు వాదోడుగా అండగా ఉండాల్సిన పరిస్థితి ఉంది. కానీ ఇక్కడ మాత్రం కేవలం లెటర్లు రాయటం, ఫోన్లో మాట్లాడటం తప్ప కార్యకర్తలకు అండగా నిలబడి ధైర్యంగా ఉండి కేసులు ఎదుర్కొన్న వారిని జైళ్ళకి వెళ్తున్న వారికి సంబంధించి కూడా చేదోడుగా వాదోడుగా ఉన్న పరిస్థితి లేదు. కేవలం వీరి ఫోకస్ అంతా కూడా మీ మీద దాడి జరిగింది వారిపై కేసులు పెట్టండి, వాళ్ళ మీద దాడి జరిగింది వీళ్ళపై కేసులు పెట్టండి అనే దాని మీద ఆయా రాజకీయ నాయకులపై అయితే ఫోకస్ పెట్టారు తప్ప ఎక్కడా కూడా కార్యకర్తలు వారి యోగక్షేమాల గురించి కానీ వారి ఆర్థిక పరిస్థితుల గురించి కానీ వాడు పడుతున్న ఇబ్బందుల గురించి కానీ ఆలోచించిన పరిస్థితి ప్రస్తుతం పల్నాడులో కనిపించట్లేదు. నాగరాజు. రైట్, థ్యాంక్ యూ శివ.